సెట్ హౌస్ అని మోసం చేయొచ్చు, వేరే పని మేనేజ్ చేయొచ్చు, కానీ కట్టుకున్న మొగుడే బేబీని మేనేజ్ చేయలేకపోతుంటే నువ్వు ఎలా మేనేజ్ చేసావు రాజా? అసలు ఎలా మేనేజ్ చేశానంటే ఏంటయ్యా నువ్వు నాతో చెప్పేది? గట్టిగా అరవకండి, వాళ్ళు వింటారు. దేవుడిచ్చిన గొంతుని అరవద్దంటానికి నువ్వెవడివి? నేనెవర్నా? ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్. ఆఫీసర్వా? వీళ్ళతో నీకేం పని? గతంలో వీళ్ళు హంతకులా? కాదు, రేపిస్టులు. రేపిస్టులా? చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఈ పాటికి వీళ్ళు మీ మీద లుక్కేసి ఉండాలి. లుక్కేంటి బాబు? ఒకరోజు బాత్రూమ్ లో నొక్కిపోయారు. ఈ గొంతు నన్ను కాపాడింది. అంటే అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా చేయబోయారన్నమాట. అక్కడేం చేశారు బాబు? ఓ గదిలో అద్దెకుండేవారు. మీలాగే హౌస్ ఓనర్ కూడా కారణం లేకుండా ఖాళీ చేయని గొడవ చేసేవారు. ఖాళీ చేశారా? లేదు, ఆ హౌస్ ఓనర్ కూతుర్ని నలుగురు రేప్ చేశారు. ఆ పిల్ల ఎన్ని కేకలు వేసిందో. కేకలు పెట్టకుండా ఉండడం కోసమే నోట్లో కోక్ కుక్కారు. అయ్యో రామా, ఆ పిల్ల ఆ రోజు కోక కట్టుకోకుండా ఏ మిడ్డీ వేసుకున్నా బాగుండు. ఆ మిడ్డీని చూసే ఈ నలుగురు టెంప్ట్ అయ్యారు. మీరు వచ్చారు కదా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయడం కష్టం కాదు, ఎంతమంది రేప్ చేశారు అన్నది ముఖ్యం కాదు. ఎవరు ముందు రేప్ చేశారు అన్నది నాకు కావాలి. తర్వాత ఆర్డర్ నేను చూసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, నేను వాళ్ళతో కలిసిపోయి రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేయమంటారా, లేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ ఇంట్లో మరో రేప్ కి కారణం అవ్వమంటారా? వద్దు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నీ వెనక నేనుంటాను. ఓకే, ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు బేబీ. అలా మేనేజ్ చేసి. నమస్తే సిబిఐ ఆఫీసర్ గారు, వరుసగా ఉన్నాం. ఆర్డర్ సెట్ చేసుకోండి. ఎక్కిందంతా దిగింది కదరా? నేనేదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చిన్న అబద్ధం ఆడితే మీరేంట్రా? ఏం చెప్పావురా? ఒక హౌస్ ఓనర్, వాడికో కూతురు, రేపు నలుగురు. కాపాడండి అని పెద్ద కేక, నోట్లో కోక. అది కాదురా. బేబీ దృష్టిలో మేము పెద్ద రేపిస్టులవి, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్వి. నీ గార్లు బుర్లు మాకు తిట్లు చివట్లా. అమ్మో, మా క్యాడర్లన్నీ మైనస్ చేసి నీ క్యాడర్ ప్లస్ చేసుకున్నా. అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదురోయ్. నేను కాదమ్మా, పరిచయం కాకముందే నా దగ్గర 10,000 కొట్టేశారు. మీరమ్మా ప్రపంచ ముదురులు. అందరం ముద్రలమేనమ్మా. ఏదైతే ఎవరా, ఇంతకుముందు బేబీని చూసి భయపడి మేము గోడలు దూకేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ లో బేబీ మమ్మల్ని చూసి గడేసుకుంటది. ఇక మీదట హౌస్ ఓనర్ ప్రాబ్లం లేదు. ఏంట్రా రఘు, ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు లావణ్య బర్త్డే. ఏం గిఫ్ట్ ఇస్తాడో ఏమోరా? ఏమీ ఇవ్వట్లేదు. ఏమీ ఇవ్వట్లేదా? లావణ్య ఎన్నో బర్త్డేలు చేసుకుంది, కానీ ఈసారి బర్త్డేకి లావణ్యకు ఐ లవ్ యూ చెప్పడమే నేను ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్. ఒరే రఘు, నీకు విషయం చెప్పాలరా, నువ్వు కొట్టినట్టే చెప్తాను. నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను. నీ ఇష్టం, ఏదైనా చెప్పు. అదేరా, ఆ లావణ్య లేదు. నా లావణ్యని పేరు పెట్టి పిలుస్తావరా నువ్వు? అదేరా, నీ వుడ్ బి. ఇప్పుడు చెప్పు. కనీసం ముఖం చూపించవు, మాట వినిపించదు. ఛే, ముఖం కనిపించక మాట వినిపించక నేను దేని లవ్ చేయను? సారీ వాసు, నాకు అందరిలా నీతో మాట్లాడాలని, షికార్లు చేయాలని, సినిమాలు చూడాలని సరదాగా ఉంటుంది. కానీ మా నాన్నకు మన విషయం తెలిస్తే ఇలా అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం కూడా లేకుండా ఎప్పుడూ కలుసుకోకుండా చేస్తాడు. అందుకని. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. లావణ్య, నీ బర్త్డేకి కనీసం ఒక చైన్ కూడా ఇవ్వలేని అసమర్థుడు నీ ప్రియుడు. విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు అనుకు వాసు, నీ పంతా నదులు నువ్వే ఒక అడుగు వెనక్కి వేస్తే కోట్లు, కార్లు, బంగ్లాలు అన్నీ నీ కాళ్ళ దగ్గరికి రావు. అయినా నువ్వే ఇవ్వాలంటే గిఫ్ట్ నేనిస్తాను. ఇవ్వు. ఇంకొకటి ఇస్తావు అనుకున్నానులే. ఇదిగో, ఈ డబ్బుతో నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వు. థ్యాంక్ యూ. దేనికి? డబ్బుగా ముద్దుగా? రెండింటికి.
వాసు నా కాలేజ్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఈ బర్త్డేలో సంవత్సరానికి ఒకసారి ఎవడు కనిపెట్టాడు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు కదా. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే అని మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ బర్త్డే తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. ఐ లవ్ యూ లావణ్య. వాట్ డు యు మీన్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా మనసులో మాట చెప్పాను. ఇదే మాట నువ్వు నాకు చెప్తావని నాకు తెలుసు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ఇష్టమే నాకు ఇష్టమే, మధ్యలో ఇదే మాట. నిన్ను నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా చెప్పానా? కొందరు తమ భావాల్ని కళ్ళల్లో చూపిస్తారు, మరికొందరు మాటల్లో వినిపిస్తారు, కానీ నువ్వు చేతుల్లో చూపించావు. నేను పార్టీకి రమ్మనగానే వచ్చావు. ఎవరికి నచ్చని డ్రెస్ని నువ్వు నచ్చిందన్నావు. ఒకరోజు నేను కాలేజీకి రాకపోతే మా ఫ్రెండ్స్ అందరినీ అడిగావు, రఘు కాలేజీకి రాలేదా అని. ఇదేగా లవ్ అంటే. నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అన్నాను, అది లవ్వా? పిలిచిన తర్వాత రాకపోతే మీ ఫ్రెండ్స్ ముందు నువ్వు షేమ్ అవుతావని పార్టీకి వచ్చాను, అది లవ్వా? అందరూ బాగోలేదన్న డ్రెస్ ని నేను కూడా బాగోలేదంటే నువ్వు ఫీల్ అవుతావని బాగుందన్నాను, అది లవ్వా? రోజు కనిపించేవాడివి కనిపించలేదేమిటని క్యాజువల్ గా అడిగాను, అది లవ్వా? ఇవన్నీ ఓ ఫ్రెండ్ గా అడిగాను అంతే. ముందు ఫ్రెండ్షిప్ కి లవ్ కి తేడా తెలుసుకో. హే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కూల్. మన ఇద్దరిది ఫ్రెండ్షిప్ అన్నావు, మరి వాడితో మాట్లాడొచ్చావు, మరి వాడిదేంటి? లవ్. లవ్వా? వాడికంటే నాకేం తక్కువ? కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది. ఆ మాటకొస్తే నీకంటే ఎక్కువే వాసుకున్నాయి. అదంతా నాకనవసరం. నేను నిన్ను లవ్ చేశాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. మర్యాదగా ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. చెప్పవా? వదిలే రఘు, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చారో మర్యాదగా ఐ లవ్ యూ చెప్పు. చెప్పను. చెప్పాలి. నేను చెప్పను. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. కమాన్. మేము ఎవరి జోలికి రాం, మా జోలికి ఎవరన్నా వచ్చారో చంపేస్తాం. ఇదంతా కిస్కా మిస్కా అమ్మా. అరే బాలు, అరే బాలు, నీకే కాల్ లెటర్ అనుకుంటారా? ఇలా ఎవరా? కాదురా, అపాయింట్మెంట్ ఆర్డర్. రే, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ జాబ్ రా. 10,000 రూపీస్ శాలరీ. వాట్ ఏ గుడ్ న్యూస్. రే, కంగ్రాచులేషన్స్ రా. నీకేమైనా పిచ్చి పట్టినా? అపాయింట్మెంట్ ఆర్డర్ చింపేశావు. ఇలాంటి ఉద్యోగాలు ఎంతమంది ఎన్నో వచ్చారా, చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకో తెలుసా? నా ఏం అమెరికా రా. సభాష్ రా, నువ్వే కరెక్ట్. ఆపండ్రా, మీకేమైనా మర్చిపోయిందా? ఎప్పుడు వెళ్తాడో తెలియని అమెరికా కోసం బంగారు లాంటి ఉద్యోగం నాశనం చేసుకుంటుంటే మీరు వాడిని సపోర్ట్ చేస్తారా? లేకపోతే నీలాగా ఆఫ్టర్ ఆల్ 10,000 శాలరీ కోసం వాడి జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? 10,000 కోసం ఉద్యోగం చేయడం గొప్ప కాదురా, తెలివితేటతో షార్ట్ టైం లో సెటిల్ అవడం గొప్ప. అందుకే కదరా డబ్బున్న అమ్మాయిని చూసి పట్టేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారా? ఏంట్రా కరెక్ట్? లెటర్ చించేయడం కరెక్టా? వచ్చిన ఉద్యోగం వదులుకోవడం కరెక్టా? రే బాలు, నా మాట విని ఉద్యోగంలో జాయిన్ అయిపోరా. లేదురా, అమెరికా వెళ్లే వాళ్ళని చూసి మోసపడు, డాలర్లు సంపాదించాలని ఆశపడు. నేను అమెరికా వెళ్ళాలనుకోవడం లేదు. అది నా చిన్ననాటి కళ. నాతో పాటు